26 దాకా ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నాయకులు ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సీట్లు పెరుగుతాయి. కాబట్టి అందరికీ అవకాశాలుంటాయి. ఇది చాలామంది అంచనా. చాలామంది ఆశ. సీట్లు పెరిగితే ఖచ్చితంగా సర్దుబాటులో తమకు ఎక్కడో ఒక చోట సీటొస్తుంది కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది విపక్షం నుంచి పాలకపక్షం వైపు చేరిపోయారు. ఉదాహరణకి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు జనసేన పార్టీలో చేరారంటే, వైఎస్ఆర్‌సీపీని వదులుకున్నారంటే దానికి కారణం నియోజకవర్గాల పునర్విభజన మీద ఆశే. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం పునర్విభజన జరగకపోతే ఎన్ని జరిగినా తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ బలమైన నాయకుడు దామచర్ల జనార్దన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయనే బరిలో ఉంటారు. అదే పునర్విభజన జరిగితే నెల్లూరు స్థానం 2 నియోజకవర్గాలుగా మారితే ఖచ్చితంగా ఒకటి జనసేనకి, ఒకటి తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది. అలాంటి ఆశతోనే బాలినేని జనసేన కండువా కప్పుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే బాలినేని లాంటి వాళ్ళ అనేక మంది ఆశల మీద నీరు జల్లేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2026 తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన గురించి ఆలోచిస్తాం అంటూ కేంద్రం చెప్తుంది. చాలా క్లియర్‌గా సుప్రీంకోర్టులో చెప్పినటువంటి అంశం మనకి తేట తెల్లం చేస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల వరకు వేచి చూడాలి. 2026 తర్వాత నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఎప్పుడైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2026 తర్వాత అంటే ఎప్పుడైనా 2026 తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారంగా 2026 తర్వాత అంటే 2027లో జనాభా లెక్కల సేకరణకి పూనుకుంటే 2028లో ఆ లిస్టు ప్రకటిస్తారు. 2029లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పునర్విభజనకు అవకాశం లేదు షెడ్యూల్ ప్రకారంగా. మరి ఎప్పుడు చేస్తారు ఏమో, తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. 2029కు ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశాలు చాలా నామమాత్రం అని నిన్న సుప్రీంకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ నటరాజన్ చెప్పినటువంటి అంశాల ఆధారంగా మనకి అర్థమవుతుంది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పినటువంటి అంశం ఏంటంటే 2026 తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఉంటుంది. 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ చేస్తే ఆ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు పూనుకుంటే అది 2029కు ముందు పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారంగా జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా కొత్త నియోజకవర్గాల్లో జరగడానికి ఆస్కారం కనిపించడం లేదు. ఇది సుస్పష్టం. కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద ఆశలు పెట్టుకున్నటువంటి నాయకులందరి ఆశలు కేంద్ర ప్రభుత్వం తుంచేస్తున్నట్టే.